హలో హలో అన్నా ఆదిపర్వం చూసావా? ఇంకా చూడలేదా? అన్న ఆదిపర్వం చూడండి, సూపర్ గా ఉంది. ఆదిపర్వం చూడండి भाई। ओ भाई ओ भाई आप आदिपर्वम देखो क्या? अरे यार आदिपर्वम देखो यार, क्या पिक्चर है ना के आदिपर्वम सुपर అన్నా 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 ఆదిపర్వం పాపియా అన్నది? ఆదిపర్వం పరం పాపియా ఇది కాకయ్యా ఏమన్నా గది మాదిరి ఇక్కడ ఆడమే పోయింది. ఆదిపర్వం పరం నాటకడా పడం పేరు హిందూ పన్నట ఫోన్ ತೋರಿಸಿದ ಅಣ್ಣ ಅಣ್ಣ ಯಾರಿಗೆ ಏನೋ ಆದಿಪರ್వం ಪடம் ಇನ್ನೂ ನೋಡಿಲ್ವಾ? ಆದಿಪರ್వం ಪಡ ಇನ್ನೂ ನೋಡಿಲ್ವಾ? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದ? ಇಂದಿಗೆ ಹೋಗಿ ಆದಿಪರ್వం ಪಡ ನೋಡಿ ನೋಡಿ ನೋಡ್ಲೇಬೇಕು ನೀನು. ಇಲ್ಲ ಅಣ್ಣ ಆದಿಪರ್వం ఎవరు ఆదిపర్వం పడం ఏమయ్యా? ఆదిపర్వం పడం తెలుగు, తమిళ్, ಕನ್ನಡ, ಹಿಂದಿ, ಈಗ ಮಲಯಾಳಂನಲ್ಲಿದೆ ನೋಡಿದ್ರೆ ಆದಿಪರ್వం ಪಡ ಎಷ್ಟೋ ಹಿಂಟು 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 ಇಷ್ಟು ಅರ್ಥ రేడియో ఫ్రెండ్స్, ఇది ఆదిపర్వం పడం అంటే, ఆదిపర్వం సినిమా అంటే ఏ ఆదిపర్వం తెలుగు చూస్తే హంసా మిల్కే बहुत बड़ा आदिपर्व है। आदिपर्व దాటిగా ఒక మాట రండి. మీ అందరూ కూడా ఎన్నో సినిమాలు చూసుంటారు, మిలిటరీ వాళ్ళందరినీ చూసుంటారు. మిలిటరీ వాళ్ళు బార్డర్ చూస్తుంటారు, కొంతమంది జవాన్ సార్ లేకపోతే ఒక్క కెప్టెన్ మాత్రం ఉంటారు. దట్ ఈస్ దిస్ ఆదిపర్వ మూవీ ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ షో. దట్ వన్ మ్యాన్ ఆర్మీ ఈజ్ అవర్ సంజీవ్. ఇతను తీసుకున్న పని, ఇతను తీసుకున్న శ్రద్ధ, ఇతను తీసుకున్న కష్టం, ఇతను ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇవాళ దాకా కూడా తెలుసు. సో మనం అందరం కలిసి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మన సంజీవ్ గారికి, మన గంటా శ్రీనివాసరావు గారికి, మన మిగతా ఆర్టిస్టులకి, ఎవ్రీబడికి ఒక మంచి శ్లోకంతో డెడికేట్ చేసా. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ స్టాండ్ అప్. ఎలాగైతే మీ అందరూ హనుమాన్ సినిమా చూసి హనుమాన్ తాలుగా హనుమాన్ చాలీసాతో ఈ భూ ప్రపంచాన్ని చాలా పెద్ద తీసుకుంటారు. ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు స్టాండ్ అండ్ సే జై శ్రీరామ్ భక్త మహాజ్ఞాన స్వరూపైతే హనుమాన్ అంజన సుత కాలజ్ఞాన స్వరూపైతే హనుమాన్ రామ భక్త బ్రహ్మజ్ఞాన స్వరూపైతే హనుమాన్ వాయుసుత నమోనితీ శరణం 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 రామ భక్త శరణం నమ శ్రీగం చరణ సోదరజ నిజమని గురు సుధారి బర్ణవర హృదయ విమలిక సే జోదాయక ఫలితారి బుద్ధ హింద తనిజానికే సుందర పవన్ కుమార్ బలవద్భుక్తి అదే హనుమశిధికార్. జై హనుమాన్ జ్ఞాన సాగర్ జై కపిల్పతి లోకులు సాగరు రామ దూత తలుతుల రామ అంజన పుత్ర పవన నామ మహావీర విక్రమ రంగ్ కులత నివార సుమతికే సంగీ కంచెని పరంద విరాజ్ సుదేశ కారణ కుండన్ కించిత కేశ హాత భద్రే ప్రజాభిరాజే కాండ మూర్తి జనేను సాధే శంకర సువర జయసరే నందన తేజ ప్రతాప మహాజగ బంధన్ విద్యామాని గుణిత చాపక రామ కాజ కర బేరుణాపరి పరి కలిసి సునదేశో రష్య రామన కల సీతామయ రస్య సూక్ష్మ రూప దర్శియా దిఖావా విడ రూప దంత కరావా భూమరూప అసలు సవారే రామచంద్ర के काजी सवारे श्री रघुवीर हर्ष लाइए रघुपति चिन्ह बोल बढ़ाइए तुम हृदय संभाए सास बदल तुम श्रीपट कंटलगाने सबकादिक ब्रह्मांड मनीषा नारसार चंदहिंसा जम कुबेर दिग्पाल हाथे कभी कोविद कह सकेगा हाथे लिलिप का सुग्रीव चिन्ह राम बुलाए राजपथ विना तुमरो मंत्र विभीषण माला लंकेश्वर में सब गए जाना जुगता हृदय पर मानो मिलने का बदल फल जानो का मेल कुमार ही जल जलांगा त्रिगुणा हे दुर्गम का जगत के जेते सुगम तुमरो देते राम तुम्हारे तुम्हारे हो दुर्गम अपने सारे सब तुम्हारी तुम रक्षक हमसे डंडा आप प्रत्येक सवार हो आप आपको भूमि प्रसाद हृदय महावीर जब नाम सुना गई बोलो संजीव गारी సో మన అందరం కూడా ఈ సంజీవ్ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నాం, ఆదిపర్వం లాంటి సినిమాని చాలా ప్రేమిస్తున్నాం. కాబట్టి ఈ మంత్రం ద్వారా ఈ ప్రపంచంలో దాంట్లో ఒక సినిమా इनका स्टार्टिंग आगे चलते और भी बहुत है मेरे भाई. सो टोटल इंडियाలో ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యి మన సంజీవ్ గారి పేరు ఇంకా పెద్దగా होना चाहिए. होने वाले संजीव अरे यार ఆదిపర్వం का डायरेक्टर यार. అందుకే అన్నాను సంజీవ్ గారికి జై. థ్యాంక్ యూ. అండ్ అన్నిటికంటే మెయిన్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఆల్ ద పీపుల్ ఐ లవ్ యూ. ఓకే
మాట్లాడకముందే భయపెట్టేస్తాడు బాబు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులకి, సన్నిహితులకి అందరికీ శుభ సాయంత్రం. అన్ని కార్డ్స్ అండ్ ఏఓ ఎంటర్టైన్మెంట్స్ రెండు సంయుక్తంగా ఆది పర్వం అనే సినిమాని నిర్మించాం. ఆది పర్వం అంటే మొదటి భాగం. సో ఈ మొదటి భాగంలోనే మాకు చాలామంది సహకరించారు, చాలామంది సపోర్ట్ ఇచ్చారు. గోరింట శ్రావణి, ఘంటా శ్రీనివాసరావు గారు, అలాగే రవి దశిక, రవి మొదలవలస, అలాగే శ్రీరామ్ వేగరాజు, ప్రదీప్, అలాగే ఎప్పుడు మా వెన్నంటి ఉండే రావుల వెంకటేశ్వరరావు గారు, అందరి సహకారంతో ఇంత పెద్ద ప్రాజెక్టు నేను చేయడం మొదటిసారి. ఎవరు ఉన్న వస్తే పలకరిస్తే చాలా ఏళ్ళ తర్వాత పలకరిస్తే ఆది పర్వం పోస్టర్ చూసాము. లక్ష్మి గారి మీరు స్టార్ డైరెక్టర్ కాబోతున్నారు అని చెప్పేసి ఒక పోస్టర్ తోటి అన్నారు వాళ్ళు. ఇది నిజం. సో అది నాకు అవార్డు వచ్చిన సంతోషాన్ని ఇచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. సో నిజంగా నాకు ట్రైలర్ లాంచ్కు ముందే నాకు మంచి అవార్డు ఇచ్చారు. ఇక్కడ ఎవరో అనుకోకుండా ఒక 15 ఏళ్ళ తర్వాత చూశాను ఆయన్ని ఎఫ్బీలో చూసి, ఒక పోస్ట్ ద్వారానే ఒక పోస్టర్ చూసి నన్ను అభినందించారు. నా నెంబర్ కూడా లేదు, సడన్గా కలిసినందుకు ఆయన చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ సినిమాలో మంచు లక్ష్మి గారి విశ్వరూపాన్ని చూస్తాం. అలాగే లాహిర్ లాహిర్లో సినిమాతోటి అందరినీ అలరించి ఆంధ్ర వాడైనటువంటి ఆదిత్య ఓం గారిని కొత్త క్యారెక్టర్లో చూస్తాం. ఇంతవరకు చేయని క్యారెక్టర్ది. అలాగే ఎస్తేర్ గారు కూడా అద్భుతమైన క్యారెక్టరు. ఆవిడ కూడా మాకెప్పుడు వెన్నంటి ఉండి వెల్విషర్ లాగా సపోర్ట్ చేశారు. అండ్ సుహాసిని అమ్మవారి క్యారెక్టర్ చేశారు. ఇలాగా స్నేహాని కేరళ నుంచి, వేరు వేరు రాష్ట్రాల నుంచి అమ్మవారులుగా చేసిన వాళ్ళందరికీ. అలాగే మా మహాలక్ష్మి శ్రీజిత అమ్మాయిని ఫస్ట్ చూడగానే ఈ అమ్మాయి వద్దు అన్నారు. 99% ఓటింగ్ అమ్మాయికి నెగిటివ్ వచ్చింది. నేను ఒక్కడే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది మన క్యారెక్టర్కి అని చెప్పాను. సో ఆ అమ్మాయి 100కి 1000% ఎఫర్ట్ పెట్టి ఆ అమ్మాయి కూడా పర్ఫామ్ చేసింది. సూపర్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. అండ్ క్షేత్రపాలకుడుగా చేసినటువంటి మా హీరో శివ కంఠంనేని గారు, వారిని ఈ సినిమాకి వేరే క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయితే, లేదు నాకు 5 minutes ఉన్నా పర్లేదు, 5 నిమిషాలు ఉన్నా పర్లేదు, ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో 5 minutes కాదు, ఇందులో శివ కంఠంనేని గారు కూడా వన్ ఆఫ్ ది హీరో, క్షేత్రపాలకుడు. సో అది సూపర్గా ఉంది. ఆదిత్య ఓం గారు ఒక హీరో. అండ్ వెంకట్ కిరణ్ని చూసి ఎందుకు వెంకట్ కిరణ్ని హీరో చేశారు ఇలాంటి సినిమాలో అని అంటే, నాకు ఒక ఇన్నోసెంట్ ఫేస్ ఉన్నటువంటి ఒక అబ్బాయి కావాలి. అండ్ థియేటర్ ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మరు. సో అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడం కాదు, ఈ కథ కోరుకుంది, వెంకట్ కిరణ్ కోరుకుంది. వెంకట్ కిరణ్ క్యారెక్టర్లో సీనుగా ఎదిగిపోయాడు, ఇంకా ఎదుగుతాడు. అండ్ సమ్మటి గాంధీ గారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, యోగి కాత్రి, రాధాకృష్ణ, సత్యప్రకాష్ గారు కూడా ఎప్పుడు ఐ లవ్ యూ అంటుంటారు. మురళి ఐ లవ్ యూ, చాలా బాగుంది. అండ్ జెమిని సురేష్ గారు ఒక్క మాటతో, జస్ట్ ఫోన్లో ఎక్కువ పరిచయం లేదు, ఫోన్లో మాట్లాడాను గురుగారులాగా.
మంచులక్ష్మి గారి హస్బెండ్గా చేయాలి అని చెప్పేసి అనగానే లైన్ వినేసి వెంటనే నేను చేస్తాను ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ అలాగే రావుల వెంకటేష్ గారు చేశారు, తర్వాత పసుమర్తి జ్యోతి గారు చేశారు, ఏమి కాత్రి రాధాకృష్ణ, చెప్పుకుంటూ పోతే చాలామంది, గూడ రామకృష్ణ గారు ఒక క్యారెక్టరు, కైపా ప్రతాప్ రెడ్డి గారు ఒక క్యారెక్టరు, ఎక్కడికి వాళ్ళ దాదాపు ఒక 400-500 మంది ఇందులో నటించారు. సో 400-500 మంది, వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఓపిక అంటారు, వాళ్ళకు కూడా ఎంతో ఓపిక ఉంది. వాళ్ళందరూ మా దీన్ని ఇంత పెద్ద ప్రాజెక్టు చేయాలంటే అంతమందిని గ్యాదర్ చేయడం, అది కూడా చాలా చిన్న క్రూ తోటి. అంటే ఒక 15 మంది 20 మంది డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం లేదు, ఒక 6-7 మా డైరెక్షన్ టీము, అలాగే ప్రొడక్షన్ టీము అండ్ గంటా శ్రీనివాసరావు గారు, వీళ్ళందరి సమీకరణతోటి ఇంత పెద్ద ప్రాజెక్టు, కోట్లలో ప్రాజెక్టు అండ్ అద్భుతమైన ప్రాజెక్టు రావడానికి కారణం వాళ్ళందరూ కారణం. దాంతోపాటు సారథి స్టూడియోస్ విఎఫ్ఎక్స్, ఈ విఎఫ్ఎక్స్ కన్నా ముందు అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఎస్ఎన్ హరీష్, మా కెమెరామెన్. అండ్ నటరాజ్ మాస్టర్ స్టంట్స్ ఎంతో ఉంటాడు. సో చిచ్చరపుడికి లాగా అద్భుతంగా చేశాడు ఈ సినిమా, తనకి క్రెడిట్ దక్కుతుంది. అలాగే పవన్ శేఖర్, ఇంకా చాలామంది టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఓపెన్ బనానా ప్రవీణ్, మాధవ్ సేవ, సుల్తాన్ వలీ, లూబెక్లీ, ఇలాగ రకరకాల, అంటే వేరు స్టేట్స్ నుంచి, ముంబై నుంచి ఒకరు, అక్కడొకరు వాళ్ళందరినీ సమీకరించేసి ముందే బైలింగ్వెల్ ప్లాన్ చేసుకొని చేసినటువంటి ఈ సినిమా. ఈ సినిమాకి బలగం మంచులక్ష్మి గారు. మంచులక్ష్మి గారు లేకపోతే ఇది ఇంత ప్రాముఖ్యత వచ్చేది కాదేమో. ఎందుకంటే మంచు విశ్వరూపం అని ఎందుకు రాసాం, నిజంగానే ఆవిడ దాదాపు 7 గెటప్లు, 7 రకాలుగా కనిపించారు, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరు. ఆవిడ్ని చాలా కష్టపెట్టాం, ఎందుకంటే దాదాపు 50 అడుగులు హైట్, గాల్లో ఎగిరి డూప్ ఏదైనా చేద్దాము అని చెప్పేసానంటే ఆ డూప్ ఏంటి అని చెప్పేసి అన్నారు. ప్రాక్టీస్ ఏం లేదు, ప్రాక్టీస్ లేకుండా వచ్చి ఆవిడ చేయటం, ఆవిడతో పాటు శివ కంటోన్మెంట్ గారు చేయటం చాలా అద్భుతం. ఎందుకంటే అర్ధరాత్రులు అంటే తెల్లవారు దాకా చేశారు మేడం. నిజంగా మిమ్మల్ని మర్చిపోలేం, నిజంగానే సూపర్, అద్భుతం. ఎందుకంటే ఒక లేడీ రూప్స్ కట్టేసి ఒక 50 అడుగులు లాగేయడం అంటే చాలా కష్టం. ఆ కష్టం కనిపిస్తోంది ఆవిడికి. నిజంగా ఎప్పుడు పెయిన్ కనిపించకుండా పర్ఫార్మెన్స్ మాత్రమే చూడాలి. నాగలాపురం నాగమ్మ ఈ సినిమాలో ఆదిపురంలో సూపర్ హిట్ క్యారెక్టర్ చేయాలన్న దాని మీద ఆవిడ ఎఫర్ట్ మర్చిపోలేంది. అండ్ ఆదిత్య గారిది. సో అందరికీ పేరున కృతజ్ఞతలు. ఇది ఆరంభం మాత్రమే, ఆది పర్వం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఘన విజయం సాధించడానికి కారణమైనటువంటి మిత్రులకి, అతిథులకి, మా నటినట్లందరికీ థ్యాంక్స్. అలాగే స్పెషల్లీ మంజుష గారికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ దోస్ నైస్ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను ఫస్ట్ టైం ఒక ట్రైలర్ లాంచ్కి వచ్చినప్పుడు ఒక 5 ట్రైలర్స్ ఒకేసారి చూడటం అన్ని లాంగ్వేజ్లో ఇదే ఫస్ట్ టైము. ఇందులో నాకు కనపడేది ఏంటంటే ద కాన్ఫిడెన్స్, టీమ్ యొక్క కాన్ఫిడెన్స్, డైరెక్టర్ సంజయ్ గారి యొక్క కాన్ఫిడెన్స్ నాకు కనపడుతుంది. అండ్ డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఇందులో తప్పలేదు. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు కూడా, ట్రైలర్ చూడగానే మనకి ఫస్ట్ ఒకటి అర్థమవుతుంది ఇందులో కథ ఎట్లా ఉంటుంది, కథ ఉందా లేదా కథ ఎట్లా ఉంది అనేది. ఇందులో మనం చూసినప్పుడు కథతో పాటు ఒక మంచి ఎమోషనల్ ట్రావెల్ కూడా నాకు కనపడుతుంది. చాలా నాకు ట్రైలర్ చూసినప్పుడు చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. ఒక డైరెక్టర్గా నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదంటే, ఒక యాక్టర్ ఒక రోల్ కనెక్ట్ కావాలంటే కదా ఆడియన్స్తో ఒక ప్యాషన్తో చేయాలి. నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు మంచులక్ష్మి గారి రోల్ చూసినప్పుడు ఒక ప్యాషన్ కనపడుతుంది. అంటే షీ వాస్ పుట్టింగ్ ద హోల్ ఎఫర్ట్ అండ్ ప్యాషన్ టు దట్ రోల్. అండ్ డెఫినెట్గా
ఇది ఒక మంచి అవార్డు విన్నింగ్ రోల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ క్యారియర్ పర్ఫార్మెన్స్గా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఐ విష్ ద హోల్ టీమ్, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ, ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈజ్ ఆల్వేస్ బిహైండ్ ద సీన్స్. చాలా అంటే హీఈస్ ఆల్సో వెరీ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్. మళ్ళీ సినిమాని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ చేశారు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ప్రొడ్యూసర్ గారు నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. శివాకంఠం నేను ఈ సినిమాలో క్షేత్రపాలుడిగా నటించాను. వీళ్ళందరూ ఈ లాంగ్వేజ్ మాట్లాడారు, నేను మాత్రం ఒకటే చెప్పాను, హర హర మహాదేవ. సంస్కృతం అనేది ఇండియాలో ఎక్కడికైనా నడుస్తుంది. ఈ సినిమాలో అన్ని సంస్కృతంలోనే ఉంటాయి. శ్లోకాలు కానీ పద్యాలు కానీ, నా మీద వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, భైరవాష్టకం కానీ అన్ని సంస్కృతంలోనే ఉంటుంది. జనరల్గా మనం రాసేటప్పుడు కూడా లాంగ్వేజెస్ నోన్ అని రాసినప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని రాస్తాం. సంస్కృతం కూడా అని రాయాలి. నన్ను ఎవరో అడుగుతున్నారు, ఇండియాలో మీరు ఇన్ని లాంగ్వేజ్లు ఉంటాయి, నేను ఎంత ఒకటే మాత్రం ఎట్లా అడుగుతారంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం మొదలుపెట్టేది శుక్లాంబరవరం విష్ణు అని. అందరూ అన్ని లాంగ్వేజ్లు మాట్లాడినా రోజు పూజ చేసేది మాత్రం మనం సంస్కృతంలోనే. ఇప్పుడు మన వారు హనుమాన్ చాలీసా చేసేది కదా, అది భోజ్పూరి వర్గంగా భోజ్పూరిలో ఉంటుంది. అది బీహార్. సో అది కూడా మనం రోజు అందరూ మాట్లాడుతూ ఉంటాం. ఆ భాష ఏది అనేది మనకు అర్థం తెలియదు. అది యాక్చువల్గా అలాది భోజ్పూరి బేస్డ్ అనమాట. బీహార్, ఈస్ట్ యూపీ అండ్ బీహార్. సో ఇంకా కో ఆర్టిస్టులు ఇప్పుడు మావాడు చూపించాడు విశ్వరూపం. సత్యప్రకాష్ ఈ పాన్ ఇండియా ఆర్టిస్ట్, అన్ని సినిమాల్లో ఉంటాడు. భోజ్పూర్లో కూడా చాలా సినిమాలు చేశాడు. భోజ్పూర్లో నేను కూడా సినిమాలు హీరోగా చేశాను. ఇప్పుడు ఆదిత్య హోమ్ కూడా అతను కూడా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఈసారి హాలీవుడ్లో కూడా చేశానని. సో మా యంగ్ హీరో వెంకట్ ఈస్తారు. ఈయన కూడా అన్ని కన్నడలో ఈ మధ్యలో సినిమా డైరెక్ట్ చేయటం, ప్రొడ్యూస్ చేయటం, మ్యూజిక్ కూడా చేసింది. మల్టీ టాలెంటెడ్. మొన్న 15th ఒక సినిమా వచ్చింది మాయాని. ఇట్ ఈస్ డూయింగ్ వెల్. సో అందరూ కూడా మంచి విజయపదంలో ఉన్నారు. విజయపదంలో ముందుకు తీసుకెళ్ళాలి. మా సురేష్ మంచి కామెడీ ఆర్టిస్ట్, ఆయన మంచి లక్ష్మి కాంబినేషన్లో. యాక్చువల్గా ఈ సినిమాలో ఒకరికొకళ్ళం కలుసుకోలేం. మేము మంచి లక్ష్మి, సురేష్ గారు కాంబినేషన్. నేను ఆయన ఎప్పుడు కలవాలా, ఆయన ఎప్పుడు కలవాలి, అట్లా ఆదిత్య నేను కలవాలి. ఆ సినిమా వాళ్ళ పాట వాళ్ళది, ఎవరి పాట వాళ్ళది. మహాభారతంలో ఆది పర్వంలోనే రకరకాల క్యారెక్టర్లకు ఇంట్రడక్షన్ ఇస్తాడు వ్యాసభగవానుడు. అట్లాగే మా సంగీతం కూడా చాలా క్యారెక్టర్ని అలా పట్టి ఎదిగాడు. నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 2 క్షేత్రపాలకుడు కావచ్చు. ఆదిపర్వం క్షేత్రపాలకుడు అలా కూడా కావచ్చు. సో దానికి అంతులు 18 వరాలు ఉంటాయి. సక్సెస్ అవుతుంటే అవి వెళ్తూ ఉంటాం. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. మా ఏవి రాధాకృష్ణ, మా ఎమ్మెల్యే గారు, అట్లా యదువీర్ రెడ్డి గారు, అనువేద్ రెడ్డి గారు, మా ఫ్రెండ్ రావుల వెంకటేశ్వరరావు, అందరికీ, మా హీరోయిన్ మహాలక్ష్మి, చిన్న మహాలక్ష్మి ఈ పాప కూడా చాలా బాగా చేసింది. సీనియర్ ఆర్టిస్టులు రాజేశ్వర, మా ప్రొడ్యూసర్ కూడా లేడీ, ఆమె కూడా చాలా ధైర్యంగా. ఇంకోటి ఏంటంటే మన గంట శ్రీనివాసు సాహసం చేయరాడు ఎందుగా ఐశ్వర్యం లభిస్తుందిరా అని సంజయ్ ఒకటి చెప్పడం, ఈ సినిమాని పెంచుకుంటా పోవడం, దీనికి చెప్పకుండా ఐశ్వర్యం లభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. సంజయ్ గారు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేసినా పక్కా ప్లానింగ్తో చేస్తాడు. కరెక్ట్గా ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయింది కరెక్ట్గా చేసుకుని, ఆయన 100 అనుకుంటే ఆ 100కి 1 పైసా కూడా అటు ఇటు జరగనివాడు. ప్లస్ పక్కన మా గంటా శ్రీనివాసరావు ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాదు. ఆయన మీకోసం అనే సినిమా చేసి ఆ రోజుల్లో రవితేజతో నంది అవార్డు వచ్చిన సినిమా చేశాడు గంటా శ్రీనివాసరావు. ఇది నాకు ఒక పక్కన చూసుకుంటే ఆయన ఆర్ వెంకటేశ్వరరావు ఆయన ఉంటాడు, శివశంకర్ గారు ఉంటాడు. ఆర్ వెంకటేశ్వరరావు మనకి ఇండస్ట్రీ కొత్తగా వచ్చే టైంలో ఎమ్మెల్యే కాలనీలో హైగ్రీవాచారి గారి గెస్ట్ హౌస్ నడుపుతూ అక్కడి నుంచి రియల్ ఎస్టేట్లో విపరీతంగా సంపాదించి ఇప్పుడు ప్రొడ్యూసర్గా, ఆర్టిస్ట్గా అన్నీ కూడా అయ్యాడు ఆయన. అలాగే
ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారు ఎఫ్సి చైర్మన్ గారు ఉన్నారు. ఇందాక మా ప్రభు పక్కా స్వార్థపరుడు, ఓన్లీ మీడియా పరంగానే చెప్పాడు. కానీ మళ్ళా తన చరిత్ర చెప్పేటప్పుడు మోహన్ బాబు గారు పలానా సినిమా దానికి అసిస్టెంట్ అని చెప్తున్నాడు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబరు, 24 క్లాబ్స్ ఉంటాయండి. 24 క్లాబ్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంటుంది. సో ఇండస్ట్రీ అంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ, దాంతోపాటు పార్ట్ వచ్చి మీడియా కూడా. సో మేమందరం ఉన్నాము, మేమందరం మీరు మాకు, మాకు మీరు అందరం కలిపే చేసుకుందామండి. ప్లస్ మనందరికీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి, అలాగే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు జడ్చర్ల ఆయన కూడా, ఆయన ఇంటిలో షూటింగ్ జరిగింది కాబట్టి ఆయన కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఒక పక్క నుంచి నెల్లూరు రాయలసీమతో కూడా అనుబంధం ఉంది కాబట్టి సో అందరం కలిపి వెళ్దాం. ప్లస్ ఈ సినిమాలో చూస్తూ ఉంటే నాకు చాలా సెంటిమెంట్స్ గుర్తుకొస్తున్నాయండి. మా ఆదిత్య ఓం యాక్ట్ చేశారు. ఆదిత్య ఓం ఫస్ట్ సినిమా బొమ్మరిల్లు పతాకంపై వైవిఎస్ చౌదరి గారి సినిమాలో ఆయన యాక్ట్ చేశాడండి. యాక్ట్ చేసినప్పుడు ఆ బ్యానర్ పేరు మీద బొమ్మరిల్లు ఆడియో అని చెప్పి ఆడియో కూడా ఆయన ఓన్ ఆడియో చేశారండి. చేస్తే దాంట్లో సత్యప్రకాష్ గారికి అనుబంధం ఉంది, ఇక్కడ ఉన్న అందరికీ కూడా వైఎస్ చౌదరి గారితో అనుబంధం ఉంది. ఆ సినిమాతో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా, దీంట్లో కూడా మేగూరు సంజయ్ కుమార్ గారు మరి సిగ్గుపడతా ఎంఎస్కే అని పెట్టుకున్నారు ప్రొడ్యూసర్ పేరు, దర్శకుడు ఉన్నాడు. సో దర్శక నిర్మాతగా వైవిఎస్ చౌదరి గారు బొమ్మరిల్లుతో ఆయన వచ్చి లాయర్లో ఎంత పెద్ద హిట్ అయిందో చూశాము. డెఫినెట్గా ఆ స్థాయికి తగ్గకుండా వైవిఎస్ చౌదరి గారు ఏ స్థాయికి అయితే ఎదిగారో ఆ స్థాయిలో మేగూరు సంజయ్ కుమార్ గారు ఎదగాలి. ప్లస్ క్యాస్ట్ అండ్ క్రూ చూసుకుంటే అందరూ కూడా చాలా అద్భుతమైన క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. అందరూ హైలీ పెర్ఫార్మర్ పీపుల్. ఇంతమంది ప్లస్ విష్ చేయటానికి కూడా ఇంతమంది వచ్చి ఈ సినిమాని విష్ చేస్తున్నారు. టైటిల్ కూడా యూనివర్సల్ టైటిల్, ఆది పర్వం. అంటే మీకు ఇండియాలో ఉన్న 14 భాషల్లో మన సినిమాలకి మనకు వచ్చే రేంజ్లో ఆదిపర్వం అండి. ఆదిపర్వం అనేది ఒక సాంస్క్రిట్ దీని నుంచి వచ్చింది కాబట్టి అది పక్కా క్యాచీ అనేది. ఇది డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అయ్యి ఈ యూనిట్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చి, సరే ఢిల్లీ రాజేశ్వరి గారి గురించి చెప్పాలి, ఆవిడ కూడా చాలా సిన్సియర్గా పర్ఫెక్ట్గా చేసే ఆర్టిస్ట్ ఆవిడ. అందరికీ ఎవరికి ఏ ప్రొడ్యూసర్కి కూడా ఇబ్బంది పెట్టని ఆర్టిస్టు. అట్టా ఇంతమంది కోఆపరేషన్తో ఇంతమందితో ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి ఇది గ్యారంటీ సూపర్ హిట్ అయ్యి మా వైవిఎస్ చౌదరి గారి కంటే పెద్ద రేంజ్లో మా మేగూరు సంజయ్ కుమార్ గారు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాబట్టి విరోధి అని ఇండియన్ పనోరమాలో నేషనల్ అవార్డ్స్లు ఎన్నో అవార్డులు సాధించిన గొప్ప డైరెక్టర్ అండి. ఆయన కూడా మా దర్శక నిర్మాత నీలకంఠ గారు ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చారంటే ఆయన బ్లెస్ చేసినవన్నీ సూపర్ హిట్స్ అండి. అదే సెంటిమెంట్. థ్యాంక్ యూ. స్టేజ్లో ఉన్న ప్రజలకి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు రోల్ ఇవ్వడానికి. ఎందుకంటే టిల్ నౌ ఐ హావ్ డన్ ఓన్లీ రొమాంటిక్ రోల్స్, కానీ ఫ్రమ్ దిస్ ఇయర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ సీరియస్ రోల్స్ కూడా. ఆల్రెడీ దానంలో నాకు మంచి క్రిటికల్ అక్లెయిమ్ వచ్చిందండి. సో ఒక యూనిక్ కాన్సెప్ట్కి ఒక పాన్ ఇండియా రేంజ్లో మా డైరెక్టర్ గారు చేశారండి. సూపర్. యాక్చువల్గా నేను అనుకోలేదు, ఫ్రాంక్గా చెప్పాను నేను అనుకోలేదు ఎంత గ్రాండ్గా ఎంత, కానీ మనం అందరం కలిసి చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ సినిమా. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి. నేను చాలా ఇండస్ట్రీస్లో ఇప్పుడు పనిచేస్తున్నాను, అన్ని ఇండస్ట్రీస్లో, హిందీ ఇండస్ట్రీ, హాలీవుడ్లో కూడా చేశాను. కానీ నాకు మదర్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ మాత్రం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఐ లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. వేరే ఇండస్ట్రీలో ఇండియాలో సినిమాలు ఎవరికి ఉండవచ్చు, కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం సినిమా భక్తులు ఉన్నారు. సో 100% I request all the people to give love and encouragement to this film and make this film a great hit. And we have been seeing a lot of pan-India heroes from Telugu industry. I think from this film we get one pan-India hero, Manchu Lakshmi garu kuda meer istunnaranడి total India ki. So andariki malli thanks to all my co-actors,
సత్యప్రకాష్ గారు, శ్రీజిత, వెంకట్, ఎస్టర్ గారు, ఎవ్రీవన్, టోని రాజేశ్వరి గారు, జెమ్మి సురేష్ గారు, అండ్ చివరికి గంట శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎంకరేజ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ ఫీల్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బి అ హిట్ లైక్ అరుంధతి, కార్తికేయ, కాంతారా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఈక్వల్లీ స్పెషల్. అందరికీ నమస్కారం. తెలుగు మీడియా అందరికీ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ, టు మై ఆల్ co-stars, my director sir, producer sirs. I'm really indebted to Telugu industry. The way industry is growing and making beautiful concepts, a different kind of concepts, is really spectacular. Today it's a big day for all of us, and what a lovely spirit and vibes here. I would like to thank Sanjeev sir first, because I have seen him 24 hours without break. He worked for this movie, and today we got the result. We are thrilled. I am really happy, and I would like to thank all the ADs who has worked really hard with my Telugu script also, because I can't speak much Telugu, so I hope I didn't disappoint anyone. And my hairstylist, my makeup artist, my everyone, every crew and every team members, I really want to say thanks to make this journey so beautiful. Coming to my co-stars, Kiran, being a lovely co-stars, and he's really very good friend and very talented actor. Aditya Om sir, I have learned a lot from him. I really have learned a lot from him. He just can hold the expression on his eyes. It's just amazing. He is feeling shy now. Esther ma'am, so beautiful ma'am. She's so talented and she's so sweetest. Oh, sure, yes. And what to say about Manchu Lakshmi Garu? She has a different kind of aura. Like whenever she comes on screen, I think she is very, very special with her performance, with her loveliness and everything. It's been a beautiful, beautiful journey. It's been a beautiful, I'm feeling so blessed to be the part of this journey, to be the part of this movie. Really, sir, Sandeep sir, I would like to thank you, because you have trusted me. So I really want to thank you, Satyaprakash sir, and everyone, my family, my granny, my mom, and whoever played all the characters. It was lovely journey. So yes, I'm feeling so blessed, and I'm hoping this movie will be very, very nice, and it will be a biggest hit. And I'm just hoping for all of your love, and God bless all of us. All the best to my whole team. Thank you. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ, మన మీడియా మిత్రులందరికీ, మన సినిమాని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన అన్ని వెల్ విషర్స్, టీమ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, మన టీమ్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్. అప్పుడే చాలా స్పీచెస్ విన్నారు, అందరి మాటలు విన్నారు. నాకు కూడా అలాగే ఉంది. నేను మరి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కారైకుడిలో డెవిల్ మూవీకి షూటింగ్లో ఉన్నప్పుడు ఈ సినిమా కోసం కాల్ వచ్చింది. సో అప్పుడు 7:1 లాగా చెప్పారు. ఓకే సరే, నా క్యారెక్టర్ వరకు చెప్పారు, నేను ఒప్పుకున్నాను. ఇక్కడ వచ్చాక డైరెక్టర్ గారు టీంని కలవడం జరిగింది. డైరెక్టర్ గారు చూస్తే కన్నడలో చాలా బాగా మాట్లాడతారు. ఆయనకి కూడా కర్ణాటక కనెక్షన్ ఉంది. సో అదొక కనెక్షన్, డిఓపి గారి కనెక్షన్స్, అందరూ ఒక్కొక్కరే పరిచయం అయ్యేటప్పుడు వాళ్ళలో ఉన్న ప్యాషన్, సినిమా మీద ఉన్న ప్రేమ, అది చూస్తే ఒక వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోయింది. ఎలా అంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు చూస్తే వీ హ్యావ్ బికమ్ అ ఫ్యామిలీ. వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ యాజ్ అ ప్రాజెక్ట్, ఒక సినిమా. ఇది ఒక సినిమా అంటే ఒక అడుగు అంతే, కానీ వీ హ్యావ్ యాక్చువల్లీ మేడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఒక మంచి టీంతో కలిసి ఒక సినిమా చేయడం, నేను ఎప్పుడూ అంటుంటాను, కొత్తగా ఏదో చేస్తుండాలి, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త సబ్జెక్ట్స్, కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ఉండాలని చెప్తుంటాను. కానీ నేను చెప్తే సరిపోదు కదా, అలాగే మన కోసం ఆలోచించి, మన కోసం క్యారెక్టర్స్ రాసి మన కోసం సినిమాలు తీస్తేనే మనకు అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం నాకు సంజీవ్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మీద నమ్మకం పెట్టి నన్ను అప్రోచ్ అయ్యి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
సినిమా వరకు చెప్పాలంటే నాకు షూటింగ్ చేసేటప్పుడు ఓన్లీ నా ట్రాక్ వరకు మాత్రమే తెలుసు. సో పాపతో షూట్ చేశాను, హీరోయిన్ గారితో చేశాను, హీరో గారితో చేశాను. సో ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ వరకు మాత్రమే, నా ట్రాక్ వరకు మాత్రమే షూటింగ్ నాకు తెలుసు. సో అందరు చెప్పినట్టు పెద్ద ఎలా ఏం జరగబోతుంది, మల్టిపుల్ ట్రాక్స్ సగం వరకే తెలుసు, కానీ అవి ఎలా కొలైడ్ అవుతాయి, ఎలా అది ఒక స్క్రిప్ట్ లో మారిపోతుంది అనేది అప్పుడు ఇమాజినేషన్ లేదు. బట్ ఈ రోజు ఇక్కడ కూర్చుని నాకు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. 2 లాంగ్వేజెస్ డబ్బింగ్ నేనే చేశాను, తెలుగు కన్నడ. అప్పుడు రషెస్ చూశాను, అయినా ఇంత ఇమాజినేషన్ లేదు. బట్ ఈ రోజు సార్ ఎంత అంటే దిస్ షోస్ ద గుడ్ విల్ దట్ సార్ హ్యాస్. అంటే ఇండస్ట్రీలో ఎంత సంవత్సరాలు ఉంటామో, థ్యాంక్ యూ, ఎంత సంవత్సరాలు ఉంటామో డబ్బులు సంపాదిస్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించవచ్చు, ఫేమ్ సంపాదించవచ్చు. కానీ ఒకరు ఇప్పుడు సినిమా తీస్తున్నారని చెప్పేటప్పుడు ఎంత అందరూ వాళ్ళ బిజీ స్కెడ్యూల్ పక్కన పెట్టి ఒకరిని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు కూర్చొని హౌస్ఫుల్, మీరు చెప్పినట్టు ఒక ఫస్ట్ అడుగుకి మంది రావడం అండ్ ఇంత సపోర్ట్ చేయడం, ఇదే చూపిస్తుంది సంజీవ్ గారు ఎవరు అనేది. సో నాకు పర్సనల్ గా అలా ఒపీనియన్ ఉండే, కానీ ఇంతమందికి కూడా సేమ్ ఒపీనియన్ ఉంటుంది అనేది నేను ఈ రోజు చూస్తున్నాను. సో డెఫినెట్లీ సంజీవ్ గారు, దిస్ ఫిల్మ్ ఇస్ జస్ట్ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ వాట్ సంజీవ్ గారు ఈజ్. సో చాలా మంచి మనిషి, చాలా మంచి హ్యూమన్ బీయింగ్, ఆఫ్ కోర్స్ చాలా మంచి టెక్నీషియన్ కూడా. సో అలాంటి ఒక మనిషికి అన్ని బాగా జరగాలని నా కోరిక. ఇది నిజంగా మీ కెరియర్ది ఆది పర్వం అయిపోవాలి. ఇక్కడి నుంచి మీరు ఇంకా వెనక్కి తిరగకూడదు, ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు మాత్రమే కాకుండా మీ వెనకున్న అన్ని మన ప్రొడ్యూసర్స్ కి, అన్ని ఆర్టిస్టులకి, ఇక్కడ ఉన్న అన్ని ఆర్టిస్టులకి, మన గెస్ట్లకి, ఇక్కడ ఈ రోజు ఇక్కడ ప్రెసెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఉండాలి. ఇక్కడ నుంచి అందరూ ముందుకెళ్ళి ఈ సినిమా నుంచి ఈ సినిమాకి కనెక్ట్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక పెద్ద బిగినింగ్ అవ్వాలని నా కోరిక. సో డెబ్యూ కాదు, ఐ థింక్ న్యూ యాక్టర్స్ ఈ సినిమా ద్వారా మనకి పరిచయం అవుతున్నారు, వాళ్ళకు కూడా మంచిది కోరుకుంటూ అందరికీ మంచిది అవ్వాలి. ఈ సినిమా ఇప్పుడు ఈ ట్రైలర్ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ సినిమా రిలీజ్ టైంలో కూడా మీడియా మిత్రులది, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ అందరిది సపోర్ట్, బ్లెస్సింగ్స్ మనకు కావాలని అడుగుతున్నాను. కన్నడ ప్రేక్షకులకి నాకు కన్నడ తెలుసు కాబట్టి సార్ అంతా నాకు పాన్ ఇండియన్ ಅన్ని లాంగ్వేజెస్ రావు, ಬಟ್ ಕನ್ನಡದಲ್ಲೂ ಕೂಡ ಈ ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆದಾಗ ಕನ್ನಡ ಸಿನಿಮಾವನ್ನು ಕೂಡ ಕರ್ನಾಟಕದ ಜನತೆ, ಕನ್ನಡ ಜನತೆ ಕನ್ನಡ ಸಿನಿಮಾವನ್ನು ನೋಡಿ ಆದಿಪರ್ವ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್, ನಿಮ್ಮ ಪ್ರೋತ್ಸಾಹ, ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಸಿನಿಮಾ ಕೊಡಿ ಅಂತ ನಿಮ್ಮೆಲ್ಲರ ಹತ್ರ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್, ಧನ್ಯವಾದ. బాగున్నారు మీరు నాతో చేశారు. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ, మా కో యాక్టర్స్ అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అయిపోయినా నేను ఇంకేం పోజ్ లేవని అంతే. నాకు ఫస్ట్ సంజీవ్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు అనుకున్నా, ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా ఎలా తీస్తారు అని. I was floored immediately because ఒక ఆర్టిస్ట్ కి ఇన్ని క్యారెక్టర్స్, బాబు నాకు ఇప్పుడు పోస్టర్ చూస్తుంటే నేను ఇన్ని క్యారెక్టర్స్ ఇవి చేశాను ఒకే సినిమాలో అని. I really didn't expect the movie to be done ఇంత త్వరగా, ఇంత ఫాస్ట్ గా, ఇంత ఎఫిషియెంట్ గా. సో the entire credit goes to you అండి, సంజీవ్ గారు. May this movie be మీరు అనుకున్న దానికంటే విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పడ్డ కష్టం, మీరు ఎంత లేట్ అయినా, ఎంత ఎర్లీ అయినా, మీరు ఎప్పుడు ఆ స్మైల్ తోటి, ఆ వాయిస్ కూడా ఒకే మాడ్యులేషన్ తోటి, అండ్ వాయిస్ నోట్స్ పంపిస్తే కూడా ఎంత స్వీట్ గా మాట్లాడతారంటే అండి, వీ కాంట్ ఈవెన్ సే నో. ఎనీథింగ్ హీ ఆస్క్స్ ఇట్స్ ఎ yes. So may the universe also say yes to you in everything you're doing, and may your efforts be fruitful. And ee cinema, ee social fantasy toti fights ani, songs ani, love story ani, bhakti ani, it's navarasal kaadu kada, anni rakalu emotions ee cinema lo unnai. So meer tappakunda ee cinema ki blessings istarani korukuntu సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, జై హింద్. ఓకే నాన్న,
థ్యాంక్ యూ అటు వెళ్ళినప్పుడు మాట్లాడదాం బాబు ఇలా దూకేడని సో మచ్ మంచులక్ష్మి గారు వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇన్ దిస్ రోల్ డిఫరెంట్ జానర్ అండ్ yes మంచులక్ష్మి గారు మీకోసం చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని గజమాలతో సత్కరించడానికి కూడా వారు స్టేజ్ పైకి వస్తున్నారు.